వెల్కమ్ టు టీసాట్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మై డియర్ ఫ్రెండ్స్, భూ సంస్కరణలు అన్నటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎపిసోడ్లో భూ సంస్కరణల యొక్క నిర్వచనాలు ఏంటి చూసాం. భూ సంస్కరణలను తీసుకొచ్చినటువంటి జపాన్, తైవాన్ దేశాలు సక్సెస్ అయ్యాయి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా 1951 సంవత్సరంలో యుఎన్ఓ వారు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూసాం. యుఎన్ఓ వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఎలాగుందో చూసాం. మరి దాంతోపాటుగానే ప్రణాళికా సంఘం వారు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూసాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39లో పేర్కొన్నటువంటి భూ సంస్కరణల యొక్క లక్ష్యాలను డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే ఈ ఎపిసోడ్లో మనం ప్రణాళికా సంఘం 2 ప్రధాన లక్ష్యాలను పేర్కొంటుంది. అంటే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 2 లక్ష్యాలను ప్రణాళికా సంఘం పేర్కొన్నామన్నటువంటిది జరుగుతుంది. ఆ ప్రధానమైన లక్ష్యాలు ఏంటి అన్నటువంటివి ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక భూ సంస్కరణల గురించి ప్రణాళికా సంఘం 2 ప్రధానమైన లక్ష్యాలను పేర్కొనమన్నటువంటిది జరిగింది. అందులో చూస్తే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలను, ఏదైతే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల ఉందో ఆ వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు గల ప్రతిబంధకాలను తొలగించడం. అంటే అర్థం ఏంటయ్యా అంటే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఆటంకాలు, అడ్డంకులు ఏ ఉన్నాయో ఆ అడ్డంకులను తొలగించాలి. మొదటి లక్ష్యం. భారతదేశంలో ప్రణాళికా సంఘం పేర్కొన్నటువంటి భూ సంస్కరణల యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటయ్యా అంటే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు కలిగినటువంటి అడ్డంకులన్నింటినీ, వాటిని మనం ప్రతిబంధకాలు అంటున్నాం, ఈ అడ్డంకులన్నింటినీ తొలగించాలి. రెండో అంశం ఏంటయ్యా అంటే వ్యవసాయ రంగంలో ఉన్న ఒడిదుడుకులు కావచ్చు, తర్వాత చూసినట్లయితే సాంఘిక అన్యాక్రాంతాలను, ఇక్కడ పరిస్థితి వర్డ్ ఏంటంటే అన్యాక్రాంతం అంటే భూమి ఇతరుల పరము కావడం, అన్యాయంగా భూమి ఇతరుల పరము కావడం అంటే పదాన్ని అన్యాక్రాంతం అంటున్నారు. సాంఘిక అన్యాక్రాంతం అంటే కొన్ని చోట్ల కొన్ని సమాజాలు, కొన్ని రిలీజియస్, కొన్ని పరిస్థితుల్లో భూములన్నింటినీ కూడా ఇతరులకు అన్యాక్రాంతమై కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంది కదా. ఈ అన్యాక్రాంతమైనటువంటి భూములను తొలగించేటువంటి పరిస్థితి. ఈ అన్యాక్రాంతం కాకుండా ఈ అన్యాక్రాంతాన్ని తొలగించి దున్నేవాడిదే భూమి అని తెలియజేయడమే భూ సంస్కరణల యొక్క లక్ష్యం. దున్నేవాడికి రక్షణనిచ్చడం అన్నటువంటిది ఇక్కడ ప్రణాళికా సంఘం పేర్కొన్నటువంటి రెండవ లక్ష్యం. అంటే దున్నేవాడికి భూమిని చెందాలి, భూమికి రక్షణ కల్పించాలి, దున్నేవాడికి అన్నటువంటిది రక్షణ ఇచ్చేటువంటిది. మరి భూ సంస్కరణల ద్వారా ప్రణాళికా సంఘం 2 లక్ష్యాలను నిర్ణయిస్తే ప్రభుత్వం వారు కూడా మరో 2 లక్ష్యాలను నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. మరి ప్రభుత్వం వారు ఏవి 2 లక్ష్యాలను తీసుకొచ్చారు? ఆ సంస్కరణల ద్వారా వచ్చినటువంటి 2 లక్ష్యాలను, ఏ 2 లక్ష్యాలను ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటిది చూసినప్పుడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి మొట్టమొదటి భూ సంస్కరణల యొక్క లక్ష్యం ఏంటయ్యా అంటే భూమి గరిష్ట పరిమితిని అమలు చేయడము. దీన్నే మనం భూ గరిష్ట పరిమితి అంటున్నాం. అంటే మ్యాక్సిమం సీలింగ్ అంటారండి. గరిష్ట పరిమితి, మ్యాక్సిమం ఎంత ఉండాలి, గరిష్టంగా ఒక వ్యక్తికి భూమి ఎంత ఉండాలి, ఒక కుటుంబానికి భూమి ఎంత ఉండాలి అన్నటువంటి నిర్ణయించేటువంటి లక్ష్యాన్నే మనం ఏమంటున్నాం, భూగరిష్ట పరిమితి అంటున్నామండి. ఈ భూగరిష్ట పరిమితి అమలులో ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక రెండవది చూసినట్లయితే కమతాల పరిమాణంలో మార్పు ద్వారా, ఏదైతే కమతాల పరిమాణం ఉంటుందో ఆ కమతాల పరిమాణంలో మార్పు ద్వారా కొరతగా ఉండేటువంటి భూమిని హేతుబద్ధంగా ఉపయోగించడము. అంటే ఇక్కడ మనం పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. కమతాల పరిమాణం ద్వారా కొరతగా ఉండేటువంటి భూమిని హేతుబద్ధంగా ఉపయోగించుకోవాలి. అంటే భూమి అనేటువంటిది ఎప్పుడు కూడా కొరతగానే ఉంటుందండి. భూమి అనేటువంటిది ఈ భూమిని కమతాల ద్వారా మనం హేతుబద్ధంగా ఉపయోగించుకోవాలంటే చిన్న చిన్న కమతాలు చేసి ఎంత మనం ఉంటుందో అన్నటువంటి దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి 2వ లక్ష్యాన్ని మనం, మొదటి లక్ష్యం ఏమని చెప్పుకున్నాం, భూగరిష్ట పరిమితిని అమలు చేయాలి. రెండవది ఏం చెప్పుకుంటున్నాం, భూమి లేని గ్రామీణ పేదలకు భూమిని పంపిణీ చెయ్యాలి. ఇది ప్రభుత్వం యొక్క రెండవ లక్ష్యం.
భూ సంస్కరణలో ప్రభుత్వం యొక్క రెండవ లక్ష్యం ఏంటయ్యా అంటే భూమి లేని గ్రామీణ పేదలకు భూమిని పంపిణీ చేయాలి. ఎవరైతే భూమి లేని గ్రామీణ పేదలు ఉన్నారో ఆ గ్రామీణ పేదలందరికీ కూడా భూమిని పంపిణీ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. భూమిని పంపిణీ చెయ్యాలా అన్నటువంటి లక్ష్యాన్ని మన భారత ప్రభుత్వం వారు నిర్ణయించుకోవడం అన్నటువంటిది జరిగిందండి. ఆనాడు ప్రధానమైనటువంటి నెహ్రూ గారి ఉద్దేశంలో చూసినట్లయితే రైతాంగ ఆర్థిక సామాజిక రాజకీయ శక్తి అంతా కూడా భూ సంస్కరణల యొక్క లక్ష్యం మీదనే ఉంటుంది. ఆ శక్తి భూ సంస్కరణల లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. భూ సంస్కరణలను మనం సరిగ్గా తీసుకొని వచ్చి లక్ష్యాలను సరిగ్గా తీసుకొని వస్తే వారి యొక్క రైతాంగం యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంది. వారి యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ శక్తులను పెంచాలి అంటే ఖచ్చితంగా భారతదేశంలో భూ సంస్కరణలు అమలు చేయాలి అని ఆనాటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన మాటల్లోనే రైతాంగం ఆర్థిక సామాజిక రాజకీయ శక్తిని శక్తివంతం చేయడమే భూ సంస్కరణలని వారు తెలియజేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఉన్నారు. వారు భూ సంస్కరణలను 4 విధాలుగా విభజించడం అన్నటువంటిది జరిగింది. ఎవరు విభజిస్తున్నారు? రాజ్ కృష్ణ అనేటువంటి వారు ఏమని విభజిస్తున్నారు? భూ సంస్కరణలకు ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనేటువంటి వారు భూ సంస్కరణలను 4 రకాలుగా వారు ఇస్తున్నారు. ఇందులో వియోచనము, ఈ వియోచనం అన్నటువంటిది ఏంటయ్యా అంటే మధ్యవర్తులను తొలగించేటువంటిదే వియోచనము అంటున్నారండి. యాక్చువల్లీ భూమిలో బ్రిటిష్ ఆర్థిక విధానాలను అనుసరిస్తే మధ్యవర్తులను నియమించడం అన్నటువంటిది బ్రిటిష్ ఆర్థిక విధానంలో భాగం. దాన్నే మనం ఏమంటున్నాం? జమీందారీ సిస్టమ్ అంటున్నాం. మరి ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారు ఏమని అభిప్రాయపడుతున్నారయ్యా అంటే వియోచనము, సో మధ్యవర్తులను తొలగించాలి. రెండోది ఏంటయ్యా అంటే పంచిపెట్టేది. సో రెండోది ఏంటయ్యా అంటే పంచిపెట్టడము. ఈ రెండోది పంచిపెట్టడము అంటే ఏంటి? సో దీని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే పంచిపెట్టేటువంటి డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు. భూమి హక్కులను పునర్పంపిణీ చేసి కౌలు సంస్కరణలను తీసుకొని వచ్చి భూమి లేనటువంటి నిరుపేదలకు భూమిని పంచేటువంటి దాన్నే పంచిపెట్టడం అని ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రొఫెసర్ రాజ్ కృష్ణ వారి అభిప్రాయంలో మూడవ రకం చూసినట్లయితే వ్యవస్థాపూరకమైనటువంటి అంశాలు అంటున్నారు. సో ఆర్గనైజేషనల్ ఇష్యూస్ అంటారు. ఈ వ్యవస్థాపూరకమైనటువంటి అంశాలను తీసుకున్నట్లయితే అందులో సహకార సామూహిక వ్యవస్థల నిర్మాణం అన్నటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవసాయాన్ని అందరూ కలిసి సహకారంతో చేయాలి, అంటే కోఆపరేటివ్ అగ్రికల్చర్. సో కోఆపరేటివ్ అగ్రికల్చర్ చేయాలా, సహకార వ్యవసాయము సామూహికంగా చేస్తారు కాబట్టి సహకార సామూహిక వ్యవస్థలు అన్నటువంటివి నిర్మించడం ద్వారా భూ సంస్కరణలో నిర్మించడం అన్నటువంటిది కూడా భూ సంస్కరణలో ఒక రకమని ఈయన అభిప్రాయపడ్డం అన్నటువంటిది జరిగింది. ఎవరు అభిప్రాయపడ్డారు? ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారు అభిప్రాయపడడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే అభివృద్ధి కారకమైనటువంటి అంశాల గురించి వారు మాట్లాడారు. డెవలప్మెంటల్ ఇష్యూస్. ఈ 4 రకాలైనటువంటివి భూ సంస్కరణలో భాగమని, భూ సంస్కరణలో రకాలని ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గుర్తించడం జరిగింది. వియోచనము అంటే మధ్యవర్తులను తొలగించడము, పంచిపెట్టడం అంటే భూమి హక్కును పునఃపరిశీలించి భూమి లేనటువంటి పేదలకు భూమిని పంచేటువంటి కార్యక్రమము. ఇక మూడోది వ్యవస్థాపూరకమైనటువంటి అంశాలు అంటే సహకార వ్యవస్థ, సామూహిక వ్యవస్థల నిర్మాణాన్ని చేయడము. నాలుగవది అభివృద్ధి కారకము. ఈ అభివృద్ధి కారకము చూసినట్లయితే ఏదైతే ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి అవసరమైనటువంటి చర్య ఉంటుందో ఆ చర్యని తీసుకోవడం, దాన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటున్నారు. ఈ 4 మొదటి 3 ఖచ్చితంగా భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారు కూడా అలాగే తెలియజేశారు. మొదటి 3 అంశాలంటే వియోచనము, పంచిపెట్టడము, భూమి హక్కు అన్నటువంటివి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు అన్నటువంటిది రాజ్ కృష్ణ గారి అభిప్రాయం. ఇక వీరి అభిప్రాయంలో చూసినట్లయితే భూ సంస్కరణల లక్ష్యం మధ్యవర్తుల యొక్క తొలగింపు అన్నటువంటిది ప్రధాన అంశం. అయితే ఒక్క మధ్యవర్తుల తొలగింపు మాత్రమే భూ సంస్కరణలు కావండి. మధ్యవర్తుల తొలగింపుతో పాటుగా భూ హక్కుల పంపిణీ
అంటే భూమి యొక్క హక్కులను లేనటువంటి వారికి పంపిణీ చేయడం, అదేవిధంగా కమతాలను సమీకరించడం, అదేవిధంగా కౌలు విషయంలో సంస్కరణలు తీసుకురావడము, కోఆపరేటివ్ అగ్రికల్చర్ సిస్టాన్ని నిర్మించడం అంటే సహకార సామూహిక వ్యవస్థలను నిర్మించడం కూడా భూ సంస్కరణల్లో భాగమే అని ప్రొఫెసర్ రాజకృష్ణ అభిప్రాయపడుతున్నారు. ఇక గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు అన్నటువంటి విషయానికి వస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాలు పెరగాలి అంటే భూ సంస్కరణలు ఖచ్చితంగా అవసరము. ఖచ్చితంగా భూ సంస్కరణల ద్వారానే గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కాగలవు అని వారు అభిప్రాయపడడం అన్నటువంటి జరిగింది. ఇక భారత వ్యవసాయ రంగం వెనకబడి ఉంది. ఈ విధంగా వెనకబడి ఉండటానికి వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలు కారణమని, ఈ వ్యవస్థాపూర్వక అంశాలు ప్రధాన కారణమని కూడా వీరు భావించడం అన్నటువంటిది జరిగిందండి. ఇక మనం చూసినట్లయితే లోపభూష్టమైనటువంటిది అంటే ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఫ్యూడల్ సిస్టమ్ అన్నటువంటిది చూస్తున్నాం. బాగా మనం అంటే 18th సెంచరీ ఆఫ్టర్ దట్ చూసినట్లయితే లోపభూష్టమైనటువంటి భూస్వామ్య విధానాలు 18వ శతాబ్దంలో ఎక్కువగా భూస్వామ్య విధానాలు ఉన్నాయి. భూమికి భూస్వామి, భూమికి ఎవరైతే అధిపతి ఉన్నారో అతన్ని భూస్వామి అంటున్నారు. ఈ భూస్వామ్య విధానాలే భారత వ్యవసాయ రంగం తక్కువ ఉత్పాదకతను కలిగి ఉండడానికి కారణాలు అన్నటువంటిది ఆర్థికవేత్తలందరూ భావిస్తున్నటువంటి అంశాల్లో ఒకటి. ఏంటయ్యా అంటే 18th సెంచరీలో నుంచి ఏ విధానాలు అయితే ఉన్నాయంటే, ఏ భూస్వామ్య విధానాలు అయితే అమలు చేయబడుతున్నాయో ఆనాడు అమలు చేయబడినటువంటి భూస్వామ్య విధానాలే వ్యవసాయ రంగం వెనకబాటుకు లేదా ఉత్పాదకత తక్కువ ఉండడానికి కారణాలుగా మనం వాటిని చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఇది 18th సెంచరీలో జరిగిన సంఘటన. మన 19th సెంచరీకి వచ్చే లోపల స్వాతంత్రం గురించి మనం మాట్లాడేటప్పుడు స్వాతంత్రం అంటే విదేశీ పాలన నుండి విముక్తి పొందడం ఒక్కటే కాదండి, భారత పెట్టుబడిదారులు భూస్వాముల దోపిడీ నుండి రైతులు విముక్తి చేయడమే అని మహాత్మా గాంధీ అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ గారు ఇండిపెండెన్స్ గురించి దాని యొక్క ఆ సందర్భంలో ఈ భూమికి సంబంధించినటువంటి అంశాల గురించి కొన్ని కామెంట్స్ చేయడం అనేటువంటివి జరిగింది. ఇవి పాజిటివ్ కామెంట్స్. ఇతను అంటే మనకు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు అని అడిగేటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా మనం చూసినట్లయితే స్వాతంత్రం అంటే విదేశీ పాలన నుండి విముక్తి పొందడం ఒక్కటే కాదండి, విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం ఎంత అవసరమో భారత పెట్టుబడిదారులు భూస్వాముల దోపిడీ నుంచి రైతులను విముక్తి చేయడం కూడా అంతే అవసరమని మహాత్మా గాంధీ అభిప్రాయపడ్డారండి. దాని అర్థం మనం అలా తీసుకోవాలి. వారు ఏమన్నారంటే గాంధీ గారు, భారత పెట్టుబడిదారులు భూస్వాముల దోపిడీల నుంచి రైతులను విముక్తి చేయడమే నిజమైనటువంటి స్వతంత్రం అని గాంధీ గారు అభిప్రాయపడ్డారు. సో దెన్ ఇక చూసినట్లయితే ఇతర దేశాలలో భూ సంస్కరణలు ఏమైనా తీసుకొని వచ్చారా, ఆ భూ సంస్కరణల యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయాలి. మరి ఈ అంశాలంటే అదర్ స్టేట్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ అదర్ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇక్కడ మనం ఇతర దేశాల యొక్క అనుభవాలను తీసుకున్నట్లయితే గ్రీక్, రోమ్లో క్రైస్తు పూర్వంలోనే భూ సంస్కరణలు ప్రవేశపెట్టబడినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే మనం సొసైటీలు ఏర్పడినప్పుడు రోమ్ని గ్రీకుని చూసినట్లయితే పాత అంటే ఓల్డ్ సివిలైజేషన్ అని చెప్పుకుంటున్నాం. పురాతనంగా అంటే ప్రాచీన కాలంలో నుంచి కూడా నాగరికత వెలిసినట్లుగా మనం భావిస్తున్నాం. ఆ నాగరికతకు వెలిసినటువంటి దానికి సంబంధించినట్లయితే చూసినట్లయితే గ్రీక్, రోముల్లో క్రీస్తు పూర్వమే భూ సంస్కరణలు ల్యాండ్ రీఫార్మ్స్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే బిఫోర్ క్రైస్ట్ అక్కడ ల్యాండ్ రీఫార్మ్స్ అన్నటువంటివి జరిగాయి. ఇక ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాల్లో కూడా భూ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయవంతమయ్యారు. ఇక జపాన్లో చూసినట్లయితే 1946 నుంచి 50 మధ్యకాలంలో అంటే ఈ 4 years 1946 to 50 మధ్యకాలంలో భూ సంస్కరణలను ప్రవేశపెట్టబడి కమతాల గరిష్ట పరిమితి మీద ఒక నియంత్రణ తీసుకొని వచ్చి కమతాల గరిష్ట పరిమితి, అదేవిధంగా
కౌలు విధానాన్ని రద్దు చేసి సహకార వ్యవసాయ వ్యవస్థను ఏర్పాటు చేసి భూ ఉత్పాదకతలో గణనీయమైనటువంటి అభివృద్ధిని, అదేవిధంగా కౌలు రైతులు గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగా జపాన్ ప్రభుత్వము సక్సెస్ అయ్యింది. ఎప్పుడయ్యా? 1946-50లోనే, 1946-50 కాలంలోనే జపాన్ ప్రభుత్వము భూ సంస్కరణలు అమలు చేసి విజయవంతమైంది. ఏ విధంగా అమలు చేసింది ఈ జపాన్ ప్రభుత్వం అయ్యా అంటే, భూ కమతాలపై గరిష్ట పరిమితిని తీసుకురావడం, కౌలు విధానాన్ని రద్దు చేయడం, వ్యవసాయంలో సహకార వ్యవస్థలను స్థాపించడం, ఇలాంటి అంశాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తూ అమలు చేస్తూ భూ ఉత్పాదకతలో కౌలు రైతుల యొక్క ఆదాయాన్ని, ఆర్థిక ఆదాయాన్ని, వ్యవసాయ ఆదాయాన్ని, గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి మనకు చూపించినటువంటి దేశం జపాన్గా మనం చెప్పుకుంటున్నాం. ఇక రష్యా విషయానికి వస్తే 1917వ సంవత్సరంలో ప్రైవేట్ యజమాన్యపు రద్దు అన్నటువంటి దాన్ని, ఒక చట్టాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. మనం ఏం చేస్తున్నాం? ఇతర దేశాలు అమలు చేసినటువంటి భూ సంస్కరణలు ఏంటి, సో వాటి అంశాలు ఏంటి అన్నటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా రష్యాలో 1917లో ఒక ప్రైవేటు యజమాన్యపు రద్దు అన్నటువంటి బిల్లును తీసుకొచ్చిందంటే, ప్రైవేటు యజమాన్యం వద్దు, అంత ప్రభుత్వం కిందికే ఉండాలన్నటువంటిది 1929 నుంచి 33 మధ్య కాలంలో సమిష్టి వ్యవసాయాన్ని ప్రవేశపెట్టి పెట్టడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా ఉత్పత్తి పెంచడంతో పాటు ప్లవన దశకు చేరుకోవటం అన్నటువంటిది కూడా ఇక్కడ మూలధన కల్పన అన్నది. ఇక్కడ మీకు ఈ థిరిటికల్గా కొంచెం అర్థమయ్యేటట్టు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఏం చెప్తున్నారయ్యా అంటే, 1929 నుంచి 33 మధ్య కాలంలో, అంటే ఇదే పీరియడ్లో కొంత ఆర్థిక మాంద్యం అన్నటువంటిది సంభవించింది. ఆర్థిక మాంద్యంలో రష్యా నిలదొక్కుకోనుంది. రష్యా మీద ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఏమీ పడలేదండి. ఈ 1929 to 33 చూసినట్లయితే రష్యాలో సమిష్టి వ్యవసాయం అన్నటువంటిది ప్రవేశపెట్టబడింది. దాన్నే మనం కోఆపరేటివ్ అగ్రికల్చర్ సిస్టమ్ అంటున్నాం, సమిష్టి వ్యవసాయం. ఈ సమిష్టి వ్యవసాయం రష్యాలో ప్రవేశపెట్టబడడం వల్ల, ఈ చర్య తీసుకోవడం వల్ల ఉత్పత్తి పెంచడంతో పాటు ప్లవన దశకు చేరుకోవడానికి కావాల్సినటువంటి మూలధన కల్పనకు కూడా ఇది సహాయపడింది అన్నటువంటిది పాయింట్ అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 29 to 33 రష్యాలో సమిష్టి వ్యవసాయం ద్వారా అభివృద్ధి జరిగింది, ఉత్పత్తి పెంచడం జరిగింది. ఉత్పత్తి పెంచడం వల్ల మూలధనం అంటే కావాల్సినటువంటి క్యాపిటల్ని కూడా వాళ్ళు గెయిన్ అవ్వడం అన్నటువంటిది జరిగింది అన్నటువంటిది ప్రధానమైనటువంటి పాయింట్. ఇకపోతే భూ సంస్కరణల అనుభవాలను జోషి అనేటువంటి ఒక ఆర్థికవేత్త, వీరిని పిసి జోషి అని పిలుస్తున్నారు, 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది జోషి క్లాసిఫికేషన్, పిసి జోషి క్లాసిఫికేషన్ అనే మీకు పుస్తకాల్లో ఉంటుంది. భూ సంస్కరణల యొక్క అనుభవాలను ఎవరు 4 రకాలుగా వర్గీకరించినటువంటి ఆర్థికవేత్త ఎవరయ్యా అంటే పిసి జోషి అన్నటువంటి వారు ఉన్నారు. ఇంకా వారి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక రెండోది చూసినట్లయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పినటువంటి 4లో మొదటిది నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఆ మొదటిది ఏంటయ్యా అంటే ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చేటువంటివి. అంటే వీరేం చెప్తున్నారు, భూ సంస్కరణల యొక్క అనుభవాలు 4గా విభజిస్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్. ఇందులో మొదటిది ఏమంటున్నారు, ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చినాయి. అంటే మనం ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసిందండి, ఆ చట్టాల పర్యవసానం చెప్తున్నారు ఈయన, ఆ చట్టాల అనుభవాలను జోషి గారు చెప్తున్నారు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మధ్యవర్తుల తొలగింపు చట్టం, కౌలుదారుల చట్టం, కమతల గరిష్ట పరిమితి చట్టం అన్నటువంటివి జరిగాయి. ఇది ఒక ఎక్స్పీరియన్సు. అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటిది ఏంటంటే, అందులో మొదటిది చట్టాల ద్వారా భూ సంస్కరణలను తీసుకొచ్చింది. ఏ విధంగా చట్టాల ద్వారా భూ సంస్కరణలను తీసుకొచ్చింది? మధ్యవర్తులను తొలగింపు. అంటే 1946లో మెడ్రాస్ స్టేట్లో భూస్వాములను తొలగిస్తూ, ఈ భూ యజమాన్యాన్ని తొలగిస్తూ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యవర్తులను తొలగించడం ద్వారా, మధ్యవర్తుల తొలగింపు ద్వారా భూ సంస్కరణలను సాధ్యమైంది. అది భూ సంస్కరణల యొక్క అనుభవంలో ఒకటి, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్, మధ్యవర్తులను తొలగించడం. రెండోది చూసినట్లయితే కౌలు చట్టాలను చేయడం అన్నటువంటిది జరిగింది. కౌలు చట్టాల ద్వారా కూడా కౌలు రైతులకు కొంత ఉపశమనం అన్నటువంటిది జరిగింది. ఇక మూడోది
కమతల గరిష్ట పరిమితి అన్నటువంటి నిర్ణయించేటువంటి అంశంలో కూడా ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. కమతల గరిష్ట పరిమితిని నిర్ణయించడం అన్నటువంటిది కూడా జరిగింది. ఇదంతా మొదటి దాంట్లో వారు పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. ఇక రెండవ అనుభవాల విషయానికి వస్తే రెండో అంశం ఏం చెప్తున్నారయ్యా అంటే ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి భూ సంస్కరణల మార్పులు. మొదటిది ఏమొచ్చింది, ప్రభుత్వం చట్టం చేయడం ద్వారా వచ్చింది. రెండోది ఏ విధంగా వచ్చింది, ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చింది. ఇక ప్రజా ఉద్యమాల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సంస్కరణలు అంటేనే మనకు గుర్తు రావాల్సింది తెలంగాణ సాయుధ పోరాటం. అదేవిధంగా నక్సల్ భరి అనేటువంటి ప్రాంతంలో నక్సలైట్ల యొక్క ఉద్యమం కూడా భూ సంస్కరణల కొరకు వచ్చింది. అయితే ఇది ప్రభుత్వం చేసినటువంటిది కాదు, ప్రజా ఉద్యమాల ద్వారా వారే భూ సంస్కరణలు అంటే భూమిని అధికంగా ఉండేటువంటి భూమిని లేనివాడికి ఇవ్వాలని వాళ్లే పోరాటాలు చేస్తూ తీసుకున్నారు. అవి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇవి కూడా భూ సంస్కరణల యొక్క అనుభవాలే. ఇది రెండోది ఏంటంటే ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి సంస్కరణలు. ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి సంస్కరణలు ఏంటయ్యా అంటే తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా మనకు భూ సంస్కరణలు అంటే భూమికి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి, అదొక ఎక్స్పీరియన్స్. అదేవిధంగా నక్సల్ బరిలో జరిగినటువంటి నక్సలైట్ ఉద్యమం ద్వారా కూడా వచ్చాయి, అదొకటి. ఇక మూడో అంశం ఏంటంటే చట్టాలు ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటివి. అంటే ప్రజలు ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది. అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే ప్రజలు ఉద్యమాలను చేశారో ఆ ప్రాంతంలో పరిస్థితులకు సంబంధించి ఆ ప్రాంతాలకు చెల్లుబాటు అయ్యే విధంగా, ఆ ప్రాంతాలకు అమలయ్యే విధంగా ప్రభుత్వం చట్టాలు చేసింది. దాన్నే మనం మూడో పాయింట్గా చెప్తున్నాం. అదేంటయ్యా అంటే చట్టాలు ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి, అంటే ఏవైతే ప్రజా ఉద్యమాల ద్వారా చట్టాలు చేయబడ్డాయో ఆ చట్టాలను మనం మూడో అంశంగా చెప్పుకుంటున్నాం. ఉదాహరణకు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజల ఉద్యమం ద్వారా వామపక్ష ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ మనం చెప్పవచ్చు. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో, కేరళ రాష్ట్రం కావచ్చు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలలో ప్రజల ఉద్యమాలు జరిగి అక్కడ ఉండేటువంటి వామపక్ష ప్రభుత్వాలు ఆ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని ఆ ఉద్యమాలలో ఉండేటువంటి డిమాండ్స్లోనే చట్టాలు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక అనుభవము. జోషి గారు చెప్పినటువంటి మూడో అనుభవము. ఇక నాలుగో అంశం చూసినట్లయితే ప్రజల నుండి ఐచ్ఛికంగా వచ్చినటువంటి ఉద్యమాలు. అంటే ప్రజల ఇష్టంతోనో, ప్రజల ఆప్షనల్గానో, అంటే ప్రజలు ఎన్నుకొని ప్రజలే ఎన్నుకున్నటువంటి ఉద్యమాల ద్వారా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో, భారతదేశంలో అంతా కూడా మన తెలంగాణలో కూడా జరిగినటువంటి భూదాన ఉద్యమము. దీని గురించి కూడా మనం ఇంకా డీప్గా లోపల పోయినప్పుడు భూదాన ఉద్యమం ఎట్లా జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎలా వచ్చింది, పర్టికులర్గా ఆ భూదాన్ అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది అన్నటువంటిది కూడా మన లోపల అంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళిపోయినప్పుడు సబ్జెక్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక భూదానోద్యమం అన్నటువంటిది ఈ విధంగా మనకు ఉదాహరణ ఏంటంటే ప్రజల నుంచి ఐచ్ఛికంగా వచ్చినటువంటి ఉద్యమాలకు ఉదాహరణ భూదానోద్యమం. భూదానోద్యమం ప్రజల్లో అంటే ఐచ్ఛికంగా వచ్చింది, ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, తీసుకునే వాళ్ళు తీసుకొచ్చారు. దానికి కొంత లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం నెరవేరలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భూదానోద్యమం అన్నటువంటిది వినోద భావే గారు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక దాని తర్వాత చూసినట్లయితే దీనికి సంబంధించి కొన్ని రెఫరెన్స్ గ్రంథాలు ఉన్నాయి భూ సంస్కరణలు. ఇవి మనకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారయ్యా అంటే ఆ పుస్తకం పేరిస్తారు, ఎవరు రచించారు అన్నటువంటిది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే హూ ఆర్ ఆథర్ ఆఫ్ దట్ బుక్. పర్టికులర్లీ హియర్ చూద్దాం, ద థియరీ ఆఫ్ ఎకనామిక్ ఆఫ్ గ్రోత్, ది థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటి పుస్తకం. ది థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి పుస్తకం ఎవరు రచించారయ్యా అంటే ఆథర్ లూయిస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను మీకు రెఫరెన్స్ గ్రంథాలు, ఈ రెఫరెన్స్ బుక్కులు ఇది ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ల్యాండ్ రీఫార్మ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. హూ ఆర్ ద రైటర్ ఆఫ్ దట్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ ద థియరీ ఆఫ్ ఎకనామిక్ ఆఫ్ గ్రోత్ పుస్తక రచయితను గుర్తుపట్టండి అంటారు. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తున్నారండి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చి ఒక పక్క గ్రంథము, ఒక పక్క రచయితల పేర్లు ఇస్తున్నారు. ఇప్పుడు అంతా ట్రెండీ అలాగే జరుగుతుంది. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ నుంచే ట్రెండ్ ఎక్కువగా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఆథర్ లూయిస్ ద థియరీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రోత్ అనేటువంటి పుస్తకం రాశారు. తర్వాత చూసినట్లయితే థియోడర్ బెర్జ్మన్ అంటున్నారు ఏ గ్రేట్ అండ్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా అంటున్నారు. అది కొంచెం మనకు ఏ గ్రేట్ అండ్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా.
తర్వాత చూసినట్లయితే బ్రాన్ లస్టర్ అంటున్నారు, వీరు సీడ్స్ ఆఫ్ చేంజ్, ద గ్రీన్ రెవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. సీడ్స్ ఆఫ్ చేంజ్, ద గ్రీన్ రెవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి పుస్తకం రాశారు. వైవి కృష్ణారావు, సో ఇది చాలా చాలా ఫేమస్ అయింది వైవి కృష్ణారావు గురించి. పీసెంట్స్ అంటే రైతు ఉద్యమం గురించి వారు రాశారు. పీసెంట్ మూమెంట్ అండ్ స్ట్రగుల్స్ అంటున్నారు, అంటే రైతు ఉద్యమము ఎదుర్కొన్నటువంటి సమస్యలు అని మనం తెలుగులో అన్వయించుకోవచ్చు. వైవి కృష్ణారావు గారు రచించినటువంటి పీసెంట్ మూమెంట్స్ అండ్ స్ట్రగుల్స్, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక కుస్రు, ఎంఎం కుస్రు అనేటువంటి వారు కూడా పుస్తకం రాశారు. దాన్ని మనం ఏమంటున్నాం, ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫెక్ట్ ఆఫ్ ది జాగీర్దారీ అబాలిషన్ అండ్ రీఫార్మ్స్ ఇన్ హైదరాబాద్ అంటున్నారు. ఇక హైదరాబాద్లో ఇంకా మనం భూ సంస్కరణలు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి టర్మినాలజీ ఉంది. ఆ టర్మినాలజీ గురించి మనం చదువుతాం. ఇక్కడ కుస్రు ఏం రాస్తున్నారయ్యా అంటే, ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది జాగీర్దారీ అబాలిషన్ అండ్ రీఫార్మ్స్ ఇన్ హైదరాబాద్ అన్నటువంటి దాని గురించి వారు రాయడం అంటూ జరుగుతుంది. ఇక చూస్తే సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, వీరు ఎంపీకి కూడా చేశారు మన తెలంగాణలో. వీరు చాలా గ్రేట్ పర్సనాలిటీ, గొప్పవారు. వీరు రాసినటువంటి పుస్తకం ఏంటంటే తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్స్ అండ్ ఇట్స్ లెసన్. తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అవి ఎలా పాఠాలుగా అయ్యాయి అన్నటువంటి దాని మీద వారు రాశారు, తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్స్ అండ్ ఇట్స్ లెసన్స్. తర్వాత చూసినట్లయితే రెడ్డి గారు ఉన్నారు, వీరు పీషెంట్స్ అండ్ స్టేట్ ఇన్ మోడర్న్ ఆంధ్ర హిస్టరీ అంటున్నారండి. అంటే కంబైన్డ్గా ఉన్నప్పుడు మోడర్న్ ఆంధ్ర హిస్టరీ అని వారు రాయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఎన్జి రంగా, వీరు చాలా పెద్ద వ్యక్తి. ఆచార్య ఎన్జి రంగా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. మీరు ఇండియన్ హిస్టరీలో చదువుతారు. ఎక్కడైతే పీషెంట్స్ మూమెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే రైతుల గురించి ఉందో అక్కడ రంగా గురించి ఉంటుంది. మరి ద మోడర్న్ ఇండియన్ పీసెంట్స్ అనేటువంటి పుస్తకం వారు రాయడం అన్నటువంటిది జరిగింది. అంటే ద మోడర్న్ ఇండియన్ పీసెంట్స్ అంటే ఆధునిక భారత రైతులు అని మనం అన్వయించుకోవడం అన్నటువంటిది జరిగింది. దాన్ని రంగా గారు రచించారు. ఇక సిహెచ్ రాజేశ్వర్ గారు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా కొన్ని పుస్తకాలు రాయడం అన్నటువంటిది జరిగింది. భూస్వామ్య విధానం రద్దుపై, రైతుల వీరోచిత పోరాటాల గురించి, రైతులు ఎలా పోరాడి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూ సంస్కరణలను తీసుకొచ్చారన్నటువంటివి ఆ పుస్తకాల్లో మనం చూస్తున్నాం. ఇక ఏషియన్ డ్రామా, ఈ బుక్ గురించి చాలాసార్లు పరీక్షల్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి. ఏషియన్ డ్రామా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు, ఇది కూడా మీకు తెలిసిందే, గున్నార్ మిర్థాల్ అనేటువంటిది వారు రాయడం అన్నటువంటిది జరిగింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియా రీఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి పుస్తకం చూస్తే ప్రసాదరావు అనేటువంటిది రాశారు. ఇక తర్వాత చూసినట్లయితే ఈ బుక్స్కు సంబంధించినటువంటిది ఇక రెండో అంశంలో మనం డిస్కస్ చేయాల్సిన ప్రధాన విషయం ఏంటంటే తెలంగాణ భూ సంస్కరణలను 2 దశలుగా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు మనం భూ సంస్కరణలను పరిచయం చేసుకున్నాం, వాటి గురించి మాట్లాడుకున్నాం, ప్రపంచంలో ఏ విధంగా భూ సంస్కరణలు అన్నటువంటివి జరుగుతున్నాయి అన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేశాం. బట్ ఇప్పుడు డైరెక్ట్గా నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. తెలంగాణ భూ సంస్కరణలు ఎన్ని దశల్లో జరిగాయి? తెలంగాణ భూ సంస్కరణలు చూసినప్పుడు మనం 2 దశల్లో జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. తెలంగాణ భూ సంస్కరణలు ఎన్ని దశల్లో జరిగాయి అంటే 2 దశలలో జరిగినట్లుగా మనకు తెలుస్తున్నాయి. మొదటి దశని మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటామయ్యా అంటే 1947 నుంచి 70 వరకు తీసుకుంటాం. 1947 నుంచి 70 వరకు మనం మొదటి దశను తీసుకుంటున్నాం. రెండవ దశను చూసినట్లయితే 1970 తర్వాతగా తీసుకుంటున్నాం. మరి ఈ 2 దశలను మనం తెలుసుకునే ముందు ఈ ఎపిసోడ్లో మనం ఏమేమి చదివామన్నటువంటి దాన్ని ఒకసారి మనం చూద్దాం. మరి ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ప్రణాళిక సంఘం తీసుకున్నటువంటి 2 లక్షణాల గురించి చదివాం. ఆ ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి 2 లక్షణాల్లో మనం ఏం చెప్తున్నాం? వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ప్రతిబంధకాలను తొలగించడం అన్నటువంటిది ఒక లక్ష్యంగా, ఆ తర్వాత రెండోది వ్యవసాయ రంగంలో ఉండేటువంటి దోపిడీలను, సాంఘిక అన్యాయాలను తొలగించి దున్నేవాడికే భూమి ఇవ్వాలా, దున్నేవాడికే భూమి రక్షణ కల్పించేటువంటి లక్ష్యాలు ఎవరు తీసుకున్నారయ్యా అంటే ప్రణాళిక సంఘం 2 లక్ష్యాలు. దాని తర్వాత మనం ప్రభుత్వం తీసుకున్న 2 లక్ష్యాల గురించి కూడా డిస్కస్ చేశాం. అది భూగరిష్ట పరిమితిని అమలు చేయడం, భూమి లేని గ్రామీణ
పేదలకు భూమిని పంపిణీ చేయడం, ఈ 2 అంశాలు ప్రభుత్వం తీసుకున్నటువంటివా మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక రాజ్ కృష్ణ సంస్కరణలు, భూ సంస్కరణలు 4 రకాలుగా గుర్తించినట్లుగా మనం చెప్తున్నాం. అందులో వియోచన, పంచిపెట్టేది, భూమి హక్కు పునఃపంపకం, కౌలు సంస్కరణలు. సో తర్వాత చూసినట్లయితే 3వది వ్యవసాయపూర్వకమైనది, 4వది అభివృద్ధికారకమైనటువంటిది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మరి పూర్తిగా వారు అయితే 18th సెంచరీలో ఎలా ఉంటుంది భూ సంస్కరణలు అన్నటువంటి దాన్ని కూడా మనం చూసాం. మరి 18th సెంచరీలో మధ్యవర్తుల తొలగింపు కానీ లోపభూయిష్టమైనటువంటి భూస్వామ్య విధానాలు అంటారు. లోపభూయిష్టమైనటువంటి భూస్వామ్య విధానాల్లోనే అప్పుడు వ్యవసాయం అన్నటువంటిది ఉత్పాదకతకు నోచుకోలేక అల్ప ఉత్పాదకకు కారణమైందంటున్నాం. ఇక స్వతంత్రం నుంచి అంటే ఇండిపెండెన్స్ ఆఫ్టర్ చూసినట్లయితే మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒక కామెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసాం. అదేంటంటే స్వతంత్రం అంటే విదేశీ పాలన నుండి విముక్తి పొందడమే కాదండి, భారత పెట్టుబడిదారుల నుంచి, భూస్వామ్య దోపిడీల నుంచి రైతులకు విముక్తి కలిగించిన నాడే అసలైనటువంటి స్వతంత్రంగా మనం భావించాలి మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది మనం చూసాం. ఇక ఇతర దేశాల్లో ఎక్స్పీరియన్స్ చూసాం. గ్రీకులు, రోమ్లు క్రీస్తు పూర్వమే భూ సంస్కరణలు అమలు చేసినట్లు చూసాం. ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ అయ్యాయి చూసాం. జపాన్లో 46 నుంచి 50 వరకు భూ సంస్కరణలను సక్సెస్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత రష్యాలో ఏ విధంగా సక్సెస్ అయింది చూసాం. సో తర్వాత జోషి గారు చెప్పినటువంటి అంశాలను చూస్తున్నాం. ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చినటువంటివి, ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటివి, ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటివి చట్టాలను, ప్రజల నుండి ఐచ్ఛికంగా వచ్చినటువంటి వాటిని చూసాం. ఇక గ్రంథాలు గొప్ప గొప్ప వ్యక్తులు రాసినటువంటి దాంట్లో చూసాం. దాంట్లో ద థియరీ ఆఫ్ ఎకనామిక్స్ ఆఫ్ గ్రోత్, ఆథర్ లూయిస్ అన్నటువంటిది, కృష్ణారావు గారు రచించినటువంటి పీషెంట్ మూమెంట్ అండ్ స్ట్రగుల్స్ అన్నటువంటి దాన్ని మనం చూడడం అన్నటువంటిది జరిగింది. ఇక గున్నార్ మిత్తల్ అనేటువంటి వారు ఏషియన్ డ్రామా అనేటువంటి దాన్ని చూస్తున్నాం. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలంగాణలో భూ సంస్కరణల యొక్క రకాలు 2 దశలు అని చెప్పుకున్నాం. మొదటి దశ 47 నుంచి 70 వరకు అంటున్నారు, రెండో దశ 70 తర్వాత అనుకుంటున్నారు. వీటిని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.